ఇలా చేస్తే ముక్కు దిబ్బడ క్షణాల్లో మాయమవ్వాల్సిందే. ఎనీ డౌట్స్? జలుబా? ముక్కు దిబ్బడా? తలనొప్పా? అవునండి అవును, ఆ టాబ్లెట్ వేసుకున్నా ఏం లాభం లేదు అని బాధపడుతున్నారా? అయితే ఇది మీకోసమే. వాతావరణంలో మార్పు చోటు చేసుకున్నప్పుడల్లా ముక్కు మొరాయించడం కామన్. పడిసం పట్టి పీడిస్తుంది. జలుబు చేస్తున్నట్లు అని అనిపించగానే తుమ్ములు, ముక్కు నుంచి నీళ్లు కారడం లాంటివి బయటపడతాయి. అందుకే పడిసం 10 రోగాల పెట్టు అంటారు. పడిసం చేయగానే తల నుంచి పాదం దాకా అన్ని అవయవాలు నొప్పి అనిపిస్తాయి. గాలాడకుండా ముక్కు దిబ్బడి వేసినట్టుగా ఉంటుంది. ఇది అందరికీ చాలా చాలా పరిచయం ఉన్న వ్యవహారమే. అంతెందుకు, జీవితంలో ఎప్పుడో ఒకసారి జలుబు బారిన పడని మనిషంటూ ఎవ్వరూ ఉండరు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల దాకా ప్రతివారు ఎప్పుడో ఒకప్పుడు జలుబు బారిన పడుతూ ఉంటారు. జలుబు మనిషికి ఎంతటి సహజమైనదో అంతటి సర్వసాధారణమైనది. సగటున మనిషి ఏడాదికి 2 సార్లైనా జలుబుతో బాధపడుతుంటాడని అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వారి అంచనా. జలుబు రావడానికి కనీసం 200 పైచిలుకు వైరస్లు కారణంగా ఉంటాయి. మనిషి నుంచి మనిషికి మారుతున్న కొద్దీ ఈ వైరస్ల జన్యు నిర్మాణం మారిపోతుంటుంది. అంటే భార్యాభర్తల్లో ఒకరి నుంచి మరొకరికి జలుబు అంటుకుంటే ఆ ఇద్దరి జలుబు ఒకటి కాదన్నమాట. అయితే ముక్కు చీదడం, తుమ్మడం, దగ్గడం వంటి లక్షణాలు మాత్రం ఇద్దరిలోనూ ఒకే విధంగా ఉంటాయి. ఇక ఈ జలుబులో బాగా ఇబ్బంది పెట్టే ముక్కు దిబ్బడకు ప్రాచీన ఆయుర్వేదంలో ఒక చిన్న చిట్కాతో పరిష్కారం ఉంది. అదేమిటో తెలుసుకుంటే మీరు అరే ఇంత చిన్న చిట్కానా అని ఆశ్చర్యపోతారు. అదేంటో చెప్తాము, జాగ్రత్తగా వినండి. ఒక గరిటెలో నిప్పు కణికలు, అదేనండి కాలుతున్న బొగ్గులు 2 లేదా 3 తీసుకోండి. దానిమీద వాము కొద్ది కొద్దిగా చల్లండి. అదే మీరు సాంబ్రాణి పొగ వేస్తారే అలా అన్నమాట. అలా నిప్పు కణికల మీద వాము వేసి పీలుస్తూ ఉంటే నా సామిరంగా ఆ హాయే వేరు అంటారు. నాజిల్ కంజెక్షన్, అదే ముక్కు దిబ్బడ క్షణాల్లో మాయమైపోతుంది. గాలి ఫ్రీగా ఆడుతుంది. ముక్కులోనూ ఊపిరితిత్తుల్లోనూ కఫాన్ని తొలగించి శుభ్రం చేస్తుంది. ఇంతకన్నా కావాల్సిందేమిటి చెప్పండి? అది మీకు కుదరకపోతే చిటికెడు పసుపుని వేడి నీళ్లలో వేసి ఆవిరి పట్టాలి. ఇలా రోజూ 2 నుంచి 3 సార్లు పాటు చేస్తే జలుబుని తగ్గించుకోవచ్చు. లేదా 10 చుక్కల తులసి రసం, 10 చుక్కల తేనె కలిపి రోజుకి 3 సార్లు తీసుకుంటే జలుబు, ముక్కు దిబ్బడ మటుమాయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.